వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డేటింగ్ యాప్లో పరిచయం దారుణ హత్యకు దారి. ఓటమి భయంతోనే మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు తొడలు కొట్టేసి సవాల్. బాలికతో అసభ్య ప్రవర్తన చితకబాదిన స్థానికులు. అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని. నిన్న రాత్రి మల్లాడి కృష్ణారావు గారు నిన్న సాయంత్రం నుంచి మరి గుండు కొట్టించుకుంటాను అని తొడలు కొట్టేసి లేకపోతే రకరకాల ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలకి కొత్తగా ఇప్పుడు మంత్రి అవుతాను, లేకపోతే సీఎంకి చాలా సన్నిహితంగా ఉంటాను, సీఎం దగ్గర వరకు వెళ్తాను అని చెప్పడం జరిగిందని విన్నాను. లేకపోతే నేను మేకప్ వేసుకుంటాను, లేకపోతే ఆయన వచ్చి నాకు వేస్తున్నట్టు ఉంది. ఇది నాకేం ఇబ్బంది లేదు. కేవలం ఏంటి అంటే ప్రజలందరూ యానం మరియు పరిసర ప్రాంత ప్రజలు కానీ అందరికీ కూడా మల్లాడి కృష్ణారావు అంటే ఎంత సుపరిచితమో కూడా తెలుసు. 30 ఏళ్ళ పాలన ఎలా ఉందో కూడా అతని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కేవలం కోరుకునేది ఏంటి అంటే అర్థం చేసుకోవాలండి. ఇతను నిన్న సావిత్రి నగర్ వెళ్ళాం మేము. అక్కడ మా పైన గాజు సీసాలు విసరడం, లేకపోతే టైర్ల కింద గాజు పెంకులు వేయించడం, ఇదేంటి సార్? ఇది సుపరిపాలన? లేకపోతే దీన్ని ఏమంటారు? కేవలం రౌడీ రాజ్యం అంటాం. నేనైతే రౌడీ పాలన అంటాం. ఆఖరికి చివరికి ఓడిపోతున్నాం అనే భయంతో ఇంత వికృత చేష్టలు చేయడం, వికృతంగా ఎప్పుడైనా పోని ఒక నాయకుడు అనేవాడికి ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక గౌరవం ఉండాలి, అతని వేషధారణ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాకంటే బాగా పాత్రికేయ మిత్రులుగా మీ అందరికీ కూడా తెలుసు. తొడలు కొట్టేసినంత మాత్రాన గెలుపు ప్రజలు ఎవరండి? తొడలు కొట్టేసినంత మాత్రాన విజయం వరించదు. కేవలం ఒక మాట మంచిగా ఉండాలి, ఒక మాట గౌరవంగా ఉండాలి. నేను డబ్బులు పంచితే, లేకపోతే బిర్యానీ పంచితే, లేకపోతే బీరు సీసాలు పంచితే పేక్కోసుకుంటానన్న వ్యక్తి ఈరోజు మరి అంత యథేచ్ఛగా అన్ని పంచుతూ బయట అతి భారీగా ఏ వీడియోలు పవన్ కళ్యాణ్ గారిది నాది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిది నాది, నేను మొన్న ఏదో ఆల్ ది బెస్ట్ చెప్తే అది తిడుతున్నట్టు, ఇవన్నీ ఎలా అంటే పబ్లిక్ని పక్క దోవ పట్టించే పరిస్థితికి క్రియేట్ చేసుకుని ఈరోజు ఓటమి భయంతో ఇటువంటి ప్రేలాపనలు పేలుతున్నారు తప్ప కేవలం ఈయనకి ఏంటంటే ఇప్పుడు ఈరోజు కొత్తగా శబదాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకరణలోనే ఈయన రాజకీయం వదిలేస్తానన్నాడు. అక్కడే మాటలు పెట్టుకోలేను. నువ్వు ఈరోజు కొత్తగా గెలిచి తొడగొట్టేసి మంత్రి అయిపోతానంటే. రజని, మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా చైర్మన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఎనకుదురు పరిధిలో ఒక ఇష్యూ అనేది నా దృష్టిలోకి వచ్చింది. ఒక 6 సంవత్సరాల పాపని ఒక పర్సన్ బాగా అన్యాయంగా ప్రైవేట్ పార్ట్స్ ఇది చేస్తూ మా అమ్మాయిని ఇది చేశారండి అని ఎనకుదురు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి మాకు న్యాయం జరగలేదండి, కూర్చోబెట్టారు, బయటికి కంప్లైంట్ రాయించుకుని రమ్మన్నారు అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ దగ్గరికి వచ్చామని చెప్పారు. నేను ఆరా తీయగా ఏంటంటే ఆ అమ్మాయితో నేను 6 సంవత్సరాల పాపతో మాట్లాడటం జరిగింది. ఆ పాపకి తెలియని విషయాలు అతను చేయబట్టే కదా ఆ విషయాలు ఎంత ఘోరంగా చెప్పిందంటే బాధ వర్ణాతీతంగా ఉంది. నేను ఎనకుదురు ఎస్ఐ గారితో వెంటనే మాట్లాడటం జరిగింది. సార్ అన్నారు, మేము రాసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఇక్కడికి పంపించండి అని చెప్పారు. నేను వెంటనే మళ్ళీ మీడియా వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అతని పేరు కలీం అంట. ఒక 45 సంవత్సరాలు ఉంటాయి. ఇతను మెయిన్ ఫోకస్ ఏంటంటే చిన్నపిల్లలనే టార్గెట్. ఇతను ఇక్కడ ఆల్రెడీ బాధితులు నా దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ ఇంకో బాధితుడు పేరెంట్ కూడా నా దగ్గరకు వచ్చాడు. మా అమ్మాయిని కూడా 4 రోజుల క్రితం కూడా ఇలాగే చేశాడు మేడం, మా అమ్మాయిని బెదిరించాడు అని రాత్రి ఆటోలో అమ్మాయి ఆడుతుంటే ఆటోలో కూర్చుని ప్రైవేట్ పార్ట్స్ మరీ ఘోరంగా ఇది చేశాడు. ఆ అమ్మాయి రాత్రి 2:30 గంటలకు ఇంట్లో పేరెంట్స్కి అతనికి భయపడి ఇంట్లో పేరెంట్స్కి చెప్పింది. నువ్వు ఇంట్లో పేరెంట్స్కి చెప్పావు అంటే నిన్ను పీకపీసుకి చంపేస్తామని ఆ అమ్మాయి చెప్పింది. ఆంటీ నన్ను ఇలా అన్నాడు, నాకు ఇదిగా ఉంది అని ఆ పేరెంట్స్ కూడా, అమ్మ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, మరి పిల్ల వయసు చూస్తే చిన్నది కదా, కేసులే మరి పిల్లల భవిష్యత్తు ఇదవుద్దుగా అంటే, లేదు మేడం మా పాపకు జరిగినట్టు ఇంకో పాపకి ఇలా జరగకూడదు అనే మేము ఇలా ఈరోజు ముందుకు వచ్చాము. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. అతనిపై గట్టి చర్యలు తీసుకుని, అతను ఏం చేయడంట, ఇంట్లో అలా ఖాళీగా తిరుగుతూ ఈ ఆడపిల్లల్ని చిన్నగా చేస్తాడంట, కానీ ఇంకా వృత్తిపరంగా ఏం చేస్తాడు అనేది నాకు అంత క్లారిటీ తెలియదు. నేను అతనితో కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది.
బాబు ఇది కరెక్టా కాదా అంటే నేను అసలు చేయలేదన్నాడు. సరే రా ఆఫీస్కి రా మాట్లాడదాము అని నేను ఆఫీస్కి ఎందుకు పిలిపిద్దాం అనుకుంటే ఆల్రెడీ మీడియా వాళ్ళకి సమాచారం ఇచ్చాను, అతను మన ఆఫీస్ కాడికి వస్తున్నారు మీరు రండి అని. ఆల్రెడీ ఎనకుదురు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసే లోపల అతను ఆల్రెడీ మన ఎస్ఐ గారు వాళ్ళ ఇంటికి పోలీసుల్ని పంపించారంట. ఇమ్మీడియట్లీగా మాత్రం మన మీడియా వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇలాంటోడికి తగిన గుణపాఠం జరగాలి. ఇంకొకసారి చిన్నపిల్లలు కానీ ఆడపిల్లల జోలికి వస్తే ఫ్యూచర్లో వాళ్ళకి సెక్షన్లు ఏముంటే గట్టిగా చట్టం దాని పని చేసుకెళ్ళిపోతుంది. ఇక మా పాప బాగా ఏడుస్తుంది, బాధపడుతుంది, చిన్నపిల్ల కదా, ఇవన్నీ చెప్పలేము. ఒక ఆడ తల్లిగా నాకే బాధగా ఉంది ఇలాంటి రోజులు ఇలా తయారైనయా అని. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నాకు నమ్మకం ఉంది ఇక గట్టి చర్యలు తీసుకుంటారని. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే నిన్న చాలా దారుణమైన మర్డరు మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసి ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పుడు ఇది మన ఎల్బీ నగర్ లో, గాజువాకలో ఎల్బీ నగర్ లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడు అనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్ని కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్ లో పెట్టుకొని మన ఈ అడివారం రోడ్ లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్ లో తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలన తెలుస్తా ఉంది. కంప్లీట్ గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి దిక్కు తెలియలేదు. ఈయన ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అవ్వడంగా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్ వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన చిన్న కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేస్తారంటే పెందుర్తిలో. అందరూ కూడా టీచర్ ఫ్యామిలీ అనమాట. మదర్ ఫ్యామిలీ టీచర్ పనిచేస్తా ఉండేది. అయితే ఈ అమ్మాయి డిసీజ్డ్ ఈ మౌనిక ఈ ఇంటర్ వరకు చదువుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఏదో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తుంది. కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీగా పనిచేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఈవిడ ఈ మ్యారేజ్ ఈవెంట్ కూడా అటెండ్ అవుతా ఉంటుంది అనమాట. అయితే ఈ కేసు నమోదు చేస్తున్నారు. కేసు మన మర్డర్ కేసు కింద. అదే విధంగా ఈ ఎవిడెన్స్ ని తారుమారు చేయడం కోసం, అంటే కనపడకుండా మాయం చేయడం కోసంగా అతను ప్రయత్నించినట్టుగా ఆ మర్డర్ కేసుతో పాటుగా 201 ఐటీ సెంటర్ అండి ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక ఈ కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతా ఉన్నాం. ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈ రోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరిగింది.
సీనాఫెల్స్ అదే విధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడం ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులను తగలబెట్టారో ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి మన పోస్ట్ మార్టం నిమిత్తం KGH కి పంపించడం జరిగింది. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదా? ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉండకూడదా? ఇవాళ అక్కడే చూడండి 1,35,000 కోట్లతో గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో డేటా సెంటర్లు పెడుతున్నారు. మొన్న 1,30,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన అయింది. ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి. భోగాపురంలో పెద్ద ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఎర్రబస్సు రాదు భోగాపురానికి అన్నాడు, పెద్ద విమానం దిగబోతూ ఉంది విశాఖపట్నం భోగాపురంలో ఉత్తరాంధ్రలో. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ వాళ్ళతో అక్కడ పాట పాడిస్తున్నాడు. రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ వాళ్ళతో అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేసి పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళని దెబ్బతీసి ఇవాళ నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికారత లేదు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికారత లేదు. లేకపోతే ఇవాళ కలబొల్లి కబుర్లు చెప్పి ప్రతి వారం రావటం, బురద చల్లటం, దాన్ని సోషల్ మీడియా ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని ప్రచారం చేయటం, దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వటం కొంతమందికి, ఇట్లా ఎక్కడో బయట వ్యక్తులను తీసుకొచ్చి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలతో ఏ విషయం జమ్మాలి, మళ్ళీ ఎట్లా ఈ జరిగే పనులు ఆపాలి, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పదవి కోసం కక్కుర్తి పడతా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాజధాని అమరావతి నిర్మాణం కావాలి, పోలవరం పూర్తి అవ్వాలి, ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి, నన్ను ఓడించారు 11 సీట్లు పరిమితమయ్యాననే జ్ఞానం లేకుండా ఆ 11 సీట్ల వాళ్ళు కూడా ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజల ముందు మాట్లాడే అదృష్టం కూడా వాళ్ళకి లేదు. ఆ 11 మందికి జగన్మోహన్ రెడ్డి వచ్చేమో శాపాలు పెడుతున్నాడు మన మీద, శాపనార్థాలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. మిగతా 10 మంది ఏమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు చెప్పే కష్టాలు సుఖాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తేవాలి, లేకపోతే నీకు చేతనైతే నువ్వు చేయాలి. అవేమీ చేయకుండా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఏడవటాలు, మళ్ళీ పాదయాత్రలు, ఈ కథలన్నీ నీ నమ్మటానికి ఎవరో కూడా ప్రజలు సిద్ధంగా లేరు. మీ మైండ్ సెట్ బాగాలేదు, మీకు ఇవాళ కూడా జ్ఞానం రాలేదు. వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మీరు తెలుసుకోండి. ఇంకా మరి ఇవాళ విషం చెమ్మే కార్యక్రమాల్లోనే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు కక్కుర్తి పడుతున్నారు తప్ప ప్రజలను ఉద్ధరించాలని కానీ ప్రజలకు మంచి జరగాలని కానీ కోరుకోవట్లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు అందరూ కూడా కలిసి 3 పార్టీలు, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, మరి ఆయన కూడా మరి వాళ్ళ ఐసీయూలో ఉన్న ప్రభుత్వాన్ని బయటికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మనకు ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నారు. అన్నీ కూడా కలుపుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా కార్యక్రమాలని అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటే దీన్ని ఎలా చెడగొట్టాలి, దీని మీద ఎలా విషయం చెమ్మాలి, ఈ పనులు ఎట్లా ఆపాలి, ఎక్కడ మరి డబ్బులు ఖర్చు పెట్టి విద్వేషాలు లేపాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలని వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు వాళ్ళు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.